హాయ్ పిల్లలు. నేను నా పేరు ఆంజనేయులు. మా ఊరు ఎక్కడ? నగర్ కర్నూలు డిస్టిక్, లింగాల మండలం, దత్తారం చిన్న ఒక పల్లెటూరు. అయితే మా నాయన పేరు చంద్రయ్య, మా అమ్మ పేరు కిష్టమ్మ. నేను చిన్నప్పటి నుండి మీలాగా చిన్నప్పటి నుంచి నేను చదువుకోనికి పోయినా, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోయినా. మరి అప్పుడు ఏం చేశాను? నేను ఆవులు తెచ్చడానికి అందరికీ ఆవుల గానికి పోయినా. ఇంత పెద్దదైనాక ఒక 16 సంవత్సరాలు వచ్చినాక మాకు ఇట్లాంటి సారోళ్ళు వచ్చి ఎంవీఎఫ్ ఫౌండేషన్, అంటే మామిడిపూడి వెంకటరాయ ఫౌండేషన్ అని ఒక సంస్థ వచ్చింది. నా దొరికిపోయారు ఈ టైంలో. మా అమ్మ నాన్న చదివిస్తానులే, నేను చదివాను మా పిల్లగాని అని అన్నారు. ఆవుల కాడికి కాయాలి అంటే నేను చదువుకుంటా సార్ అన్న. మా సారోళ్ళు తోలుకపోయి, మా అమ్మ నాన్న కాదని తోలుకపోయి పోలీసులకు చెప్పి తీసుకుపోయి ఆ సంస్థలో ఎంఏఎఫ్ ఫౌండేషన్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్లో రాంపూర్ క్యాంపులో నన్ను ఉంచుకున్నారు. మా ఊళ్ళో వచ్చి ఎన్నిసార్లు అడిగినా మేము పంపించము, మీరు చదువుకోవాల్సిందే, ఆ బాబు చదువుకుంటాడు కదా చదువుకోవాల్సిందే అని చెప్పారు. ఇంకా పోలీసులు ఉంటారు కదా, పిల్లగాడు చదువుకుంటున్నాడు చదువుకోవాలని నన్ను అక్కడిని ఉంచుకున్నారు. అప్పుడు నేను ఇంత పెద్దగా ఉన్నా కదా, మీ లేకపోయి కూర్చోలేదు. అయినా కానీ ఆ ఫౌండేషన్లో నన్ను కూర్చోబెట్టుకొని పలకా పలకం అని ఒక పాట, అక్కడ కొంచెం బ్రిడ్జ్ కోర్సు అని ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. బ్రిడ్జ్ కోర్సు ఉంటే మెల్లమెల్ల 7th, 9th, 10th, ఇంటర్, డిగ్రీ వరకు చదువుకున్నాం. అయితే మనం కూడా ఏం చేసినామంటే ఆ ఒక సంస్థలో మనం చదువుకున్నాం కదా, పిల్లలందరూ ఇప్పుడు ఏం చేస్తారంటే, మీతోటి పిల్లలు కొందరు ఉన్నారు కదా అన్నోళ్ళు, ఇంత అన్నోళ్ళు ఇట్లా బయట ఏం చేస్తారు, సిగరెట్ తాగుతారు, చదువుకోగానే వచ్చి బండ్ల మీద చుమ్మ దిగుతారు, యాక్టివిటీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నా కానీ వాళ్ళకి అంత జ్ఞానం లేదు. అందుకోసం ఏం చేసినాం, నేను కూడా ఆ సంవత్సరం చదువుకున్న నాకు కొంచెం తెలివి ఉంది కాబట్టి, ఆ పేదరికం, ఆ చదువు గురించి నాకు తెలుసు కాబట్టి, ఆ శాంతాస్నేహం మీద చేసిన పనిలో నేను ఒక భాగ్యవంతుని, నేను ఒక బాలకార్మికుని కాబట్టి నాకు వచ్చిన చిన్న సందేశంలో కిన్నెర కళామండలను ఒక సంస్థ పెట్టుకుని అందులో ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, చదువుకోవచ్చు. మీరందరూ స్కూల్కి పోతున్నారు కదా, కానీ మళ్ళీ వచ్చినాక ఇంటికాడ తిరుగుతున్నారు. అమ్మ నాన్న మనకు చదువు చెప్పలేదు. అందుకోసం చిన్న ట్యూషన్ రాంబాబు సార్ ఏం చేసిందంటే, నేను ఉచితంగా విద్యను చెప్తా, పిల్లల కోసం కొన్ని మాటలు చెప్తా, మంచి మంచి ప్రోగ్రాములు చెప్తా. మనకు ఒక చిన్న సంస్థ ఉందా, వాళ్ళకి ఇంకా వేరే దగ్గరికి మనం పోతే ఓ బొక్కులు కానీ పెన్నులు కానీ ఎవరన్నా పెద్దోళ్ళు ఇచ్చారనుకో, అవి కూడా వచ్చి మీకు ఇస్తాం మేము. సో సారు మీకు ఏ డౌట్స్ వచ్చినా చెప్పడానికి రెడీగా ఉన్నాం, అంతేనా? అందుకు నేను కూడా మీ లేకుండా చదువుకుందాం, మీతో పాల్గొంచుకున్నాను వచ్చిన. ఓకేనా? థ్యాంక్ యూ.